దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు శుక్రవారపు వేకుజాము ప్రార్థనలో మాతో కలిసి ప్రార్థనలో పాల్పంచుకోవడానికి సిద్ధపడిన సంఘ సభ్యులకు ఇతర ప్రాంతాల నుండి లైవ్ ద్వారా చూస్తున్న దేవుని బిడ్డలందరికీ ప్రభు నామమున వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. గత రాత్రి కాలము దేవుడు మనందరికీ సుఖనిద్రను కలగజేసి చక్కని దర్శనములతో కలల ద్వారా దేవుడు దర్శించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఒక చక్కని పాట పాడి దేవుని మహిమపరుచుకుంటూ మనము నేటి వేకుజాము ప్రార్థనను ప్రారంభించుకుందాం. మాతో కలిసి ఈ పాట పాడుతూ దేవుని మహిమపరచండి. యెహోవాయే నా బలం, యెహోవాయే నా ధనం, యెహోవాయే నా సర్వం, యెహోవాయే నా దుర్గం. యెహోవాయే నా బలం, యెహోవాయే నా ధనం, యెహోవాయే నా సర్వం, యెహోవాయే నా దుర్గం. యెహోవాయే, యెహోవాయే నా బలం, నా బలం, నా బలం. యెహోవాయే, యెహోవాయే నా విజయం, నా విజయం, నా విజయం. యెహోవాయే, యెహోవాయే నా బలం, నా బలం, నా బలం. యెహోవాయే, యెహోవాయే నా విజయం, నా విజయం, నా విజయం. యెహోవాయే, యెహోవాయే నా బలం, నా బలం, నా బలం. నా రక్షణకర్త, నా విమోచనకర్త యెహోవాయే, యెహోవాయే నా జీవనదాత, నా వెలుగు ప్రదాత యెహోవాయే, 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 యెహోవాయే నా బలం, నా బలం, నా బలం. యెహోవాయే, యెహోవాయే నా విజయం, నా విజయం, నా విజయం. యెహోవాయే, యెహోవాయే నా బలం, నా బలం, నా బలం. యెహోవాయే, యెహోవాయే నా విజయం, నా విజయం, నా విజయం. యెహోవాయే, యెహోవాయే నా బలం, నా బలం, నా బలం. నా కొండవు నీవే, నా శైలము నీవే, నా దుర్గము నీవే, నా కవచము నువ్వే. యెహోవాయే, యెహోవాయే నా బలం, నా బలం, నా బలం. యెహోవాయే, యెహోవాయే నా విజయం, నా విజయం, నా విజయం. యెహోవాయే, యెహోవాయే నా బలం, నా బలం, నా బలం. యెహోవాయే, యెహోవాయే నా విజయం, నా విజయం, నా విజయం. యెహోవాయే, యెహోవాయే నా బలం, నా బలం, నా బలం. మహిమ కలుగునుగాక. ఈరోజు శుక్రవారం వేకువజాము ప్రార్థనలో పాల్పంచుకుంటున్న సంఘ బిడ్డలందరికీ ప్రభు అయిన క్రీస్తు నామమున శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. నాతో కలిసి ప్రార్థనలోకి భవిస్తారా? ప్రార్థన చేసుకుందాం. మొదటిగా దేవునికి స్తుతి యాగం చేస్తూ ప్రార్థనలోనికి వెళ్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. సర్వశక్తి గల దేవుడా, గొప్ప దేవుడా, కరుణామయుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడా, నిత్యుడకు తండ్రి, సమాధానాధిపతి, స్తోత్రం, 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 స్తోత్రం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆదియు అంతమునై ఉన్న దేవుడా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మాకు ఒక్కగానొక్క దేవుడా, స్తోత్రం, 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 స్తోత్రం. ఆకాశమును నీ సింహాసనముగాను భూమిని నీ పాదపీఠముగాను చేసి, అయా
ప్రపంచాన్ని పరిపాలిస్తున్న రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, నీకే స్తోత్రం 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 స్తోత్రం. సర్వ సృష్టిని నోటి మాట చేత సృజించిన సర్వశక్తి గల దేవుడా, నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సృష్టికర్త నీకే స్తోత్రం 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 తండ్రి. మమ్మల్ని సృజించిన మా దేవుడా, నీ పోలికను అనుగ్రహించిన మా సర్వశక్తి గల దేవుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీ నామమునకు స్తోత్రం 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 స్తోత్రం. అయా, నువ్వు జీవము గల దేవుడవు తండ్రి, ప్రేమ చూపించు దేవుడవు తండ్రి, నువ్వు ఉన్నవాడవు, అనువాడనై ఉన్నావు తండ్రి, నీకే స్తోత్రం 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 తండ్రి. నువ్వు చూచుచున్న దేవుడవు తండ్రి, మమ్మలను ఎరిగి ఉన్న దేవుడవు తండ్రి, మా ఆలోచనలు మా తలంపులను ఎరిగి ఉన్న దేవుడవు తండ్రి, స్తోత్రం 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 స్తోత్రం. ఇశ్రాయేలును కాపాడువాడా, కునుకైన వేయకుండా రక్షించువాడా, మా దేవుడా, మా సంరక్షకుడా, మా పోషకుడా, నీకే స్తోత్రం 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 స్తోత్రం. జీవాధిపతి స్తోత్రం 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 స్తోత్రం. మరణమును గెలిచినవాడా, స్తోత్రం 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 స్తోత్రం. అయా, మా కొరకు పరలోకమును విడిచి వచ్చిన దేవుడా, స్తోత్రం 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 తండ్రి. అయా, మా కొరకు నీ రక్తమును కార్చిన దేవుడా, స్తోత్రం 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 స్తోత్రం. మమ్మల్ని విమోచించడానికి దిగి వచ్చిన దేవుడా, మా కొరకు ప్రాణము పెట్టిన దేవుడా, స్తోత్రం 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 స్తోత్రం. మా కొరకు మరణించిన దేవుడా, స్తోత్రం 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 స్తోత్రం. మరణించి మూడవ దినమున తిరిగి లేచిన దేవుడా, స్తోత్రం 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 స్తోత్రం. మృత్యుంజయుడా, స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా, స్తోత్రం 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 స్తోత్రం. అబ్రహాము దేవుడా, స్తోత్రం. ఇస్సాకు దేవుడా, స్తోత్రం. యాకోబు దేవుడా, స్తోత్రం. మమ్మలను కాచి కాపాడి సంరక్షిస్తున్న, మాకు రక్షణను అనుగ్రహించిన దేవుడా, స్తోత్రం 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 తండ్రి. అయా, నువ్వు గొప్ప కార్యాలు మా జీవితంలో చేయబోతున్నావు తండ్రి. అయా, పగటి వేళ మేఘ స్తంభముగాను, రాత్రి వేళ అగ్ని స్తంభముగాను మా పితరులతో ముందుగా నడిపించిన సర్వశక్తి గల దేవుడా, స్తోత్రం 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 తండ్రి, స్తోత్రం స్తోత్రం తండ్రి. అయా, ఐగుప్తులో అనేక అద్భుతాలు చేసి, అయా, నేను ఉన్నవాడను, నేను సర్వశక్తి గల దేవుడను, నేను జీవము గల దేవుడను, నాకు అసాధ్యమైనదంటూ ఏమైనా ఉన్నదా అని చూపించిన దేవుడవు తండ్రి, నీకే స్తోత్రం 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 తండ్రి. అయా, మరి ఐగుప్తు ఫరో సైన్యములను అయా నీవు అణిచివేసిన దేవుడవు తండ్రి, నీకే స్తోత్రము. గొప్ప తీర్పుతో, గొప్ప తెగుళ్ళతో ఐగుప్తీయులకు బుద్ధి చెప్పిన దేవుడవు తండ్రి, నీకే స్తోత్రం 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 తండ్రి. అయ్యా, మరి ఇదిగోనైనా ఎర్ర సముద్రము అడ్డుగా వచ్చినప్పుడు రెండు పాయలుగా చేసి ఆరిన నేలను నడిపించిన దేవుడా, సర్వశక్తి గల దేవుడా, నీకే వందనాలు, స్తోత్రం 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 తండ్రి. అయ్యా, మరి సముద్రపు జలములను ఏకరాశిగా నిలిపి ఆరిన నేలను నడిపి అయ్యా ఫరో సైన్యమును సముద్రములో ముంచివేసిన సర్వశక్తి గల దేవుడా, సైన్యములకు అధిపతి యగు యెహోవా నీకు పేరు నాయనా, నీకు పేరు నాయనా. నీవు పరిశుద్ధుడవు, నీవు పరిశుద్ధుడవు, నువ్వు పరిశుద్ధుడవు, నీవు పరిశుద్ధుడవు, నీ ఒక్కడవే పరిశుద్ధుడవు, నీ ఒక్కడవే పరిశుద్ధుడవు. పరిశుద్ధుడు పరిశుద్ధుడని కెరూపులతోను శరాపులతోను దూతగణములెల్లరితోనూ పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకు మహిమ కలుగును గాక, నీ నామమునకు ఘనత కలుగును గాక, నీ నామమునకు ప్రభావము ఆరోపించబడును గాక. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయా, మమ్మల్ని చూచుచున్న దేవుడవు తండ్రి. అయా, మరి ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న మరి అనేకులు నిన్ను స్తుతిస్తూ ఉండగా, ఇశ్రాయేలుల యొక్క స్తుతుల మీద ఆసీనుడమైన మా ప్రభువా, ఈ మా స్తుతుల మీద ఆసీనుడు కమ్మని అడుగుచున్నాను ప్రభువా. ఇదిగోనైనా బండ నుండి మధుర జలములను రప్పించింది నీవే నాయన, మారా జలములను మధురముగా మార్చింది నీవే కదా నాయన. అయ్యా, మరి ఇదిగోనైనా ఆకలేస్తుందంటే ఆకాశము నుండి పరలోక మన్నాను
పంపించింది నీవే కదా, పూరేళ్లను రప్పించింది నీవే కదా. సర్వశక్తి గల దేవుడా, నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. యోర్దానును ఆరిపోచేసి గట్టుల వెంబడి ప్రవహింపజేసిన దేవుడు నీవు కాదా నాయనా? అయా మరి కేకలు వేయమని చెప్పి ఎరుకో గోడలను కూల్చిన సర్వశక్తి గల దేవుడు నీవే కదా నాయనా. అయా స్త్రీధర్మం ఉడిగిన తర్వాత పిల్లలు పుట్టే ఆ సమయం లేనప్పుడు, ఆ శక్తి లేనప్పుడు బలమునిచ్చి శారా యొక్క గర్భము తెరిచి యెహోవాకు అసాధ్యమైనదంటూ ఏమైనా ఉన్నదాన్ని నిరూపించి అబ్రహామును ఆశీర్వదించిన దేవుడా, మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోవయ్యా. యేసయ్యా నీకే వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. అయా మమ్మల్ని ప్రేమించి నీ ఏకైక కుమారుని మా కొరకు భూమి మీదకు పంపించి ఆయన యొక్క రక్తమును చిందించి తన ప్రాణమును పెట్టునంతగా పోరాడేలా చేసి ప్రాణము పెట్టించి మమ్మల్ని విమోచించిన దేవానికే వందనాలు. అయా మోషే ద్వారా మాట్లాడుతూ, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం అంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడున్నాడని ఆయన అన్నాడు. నాయన నిజమే ప్రభా, నీవిచ్చిన రక్షణ ఆనందమును చేత పట్టుకుని నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. అయా ఈ శుక్రవార దినాన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా, నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా ఇదిగోనైనా ఎన్నో దినాల గురించి, ఎన్నో దినాల నుండి మేము ప్రార్థన చేస్తున్నాము. అయా మా దేశము గురించి ప్రార్థన చేస్తున్నాము, మా ప్రాంతాల గురించి, మా నాయకుల గురించి అయా మేము ప్రార్థన చేస్తున్నాము. అయా చక్కని సుపరిపాలన అందించేటువంటి ఆలోచన అనుగ్రహించండి ప్రభా, వారికి మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి. మా దేశమును ప్రేమించావు నాయన, యుద్ధముల నుండి తప్పిస్తున్నావు నాయన, ఆపత్కాలమందు మమ్మల్ని ఆదుకుంటున్నావు నాయన. అయా మరి విపత్తులు వచ్చినప్పుడు మమ్మల్ని సంరక్షిస్తున్న విధమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయా జలములలో పడి నడుస్తున్నా, వాయుమండలములో నాయన ప్రయాణము చేస్తున్నా, అయా రహదారుల మీద మేము ప్రయాణం చేస్తున్నా, అయా నీ దూతను మాకు కావలిగా ఉంచి మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ఈ రోజంతా నీ కాపుదలను మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. అయా ఇదిగో నాయన ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. నీ గాయ పడిన హస్తంతో ఎట్టి రోగమైన, మరణకరమైన రోగమైన, మరి ఇతర రోగమైన, మరి ఏ రోగమైన అది యేసు నామమున తొలగిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను. సంపూర్ణ స్వస్థతను ప్రకటిస్తున్నాను ప్రభా, నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకున్న ప్రతి అనారోగ్య సమస్యను తీసివేయండి, దీర్ఘకాల రోగాలను తీసివేయండి, అయా మందులేని రోగాలను తీసివేయండి. అయా ఇదిగోనైనా బలహీనతల చేత బంధించబడిన వారిని గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. నీ గాయపడిన హస్తంతో వారిని తాకండి ప్రభా. అయా దురాత్మ శక్తుల ప్రభావం చేత పీడింపబడుతున్న వారికి యేసు నామమున విడుదల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. చీకటి శక్తుల ప్రభావం నుండి ఆయన బిడ్డలు బయటకు వచ్చుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. నీ గాయపడిన హస్తంతో నీ బిడ్డలను తాకుదురుగాక అని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా, నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా మరణకరమైన వ్యాధులతో బాధపడుతున్నారు అయ్యా, ఎంతోమంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, కొంతమందికి ట్రీట్మెంట్ కూడా లేదు నాయన. అలాంటి వారిని మీరు ముట్టండి యేసయ్యా. నీ గాయపడిన హస్తంతో నీ బిడ్డలను తాకండి యేసయ్యా, నీ గాయపడిన హస్తంతో నీ బిడ్డలను తాకండి యేసయ్యా, నీ గాయపడిన హస్తంతో నీ బిడ్డలను తాకండి. ఈ యొక్క ప్రార్థనలో పాలు పంచుకుని రోగులైన వారిని మీరు ముట్టండి. వారు ఎట్టి రోగము చేత బాధపడుతున్నా ఇప్పుడే యేసు నామమున స్వస్థత, 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 విడుదల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. అది దీర్ఘకాల రోగమైన, మరణకరమైన రోగమైన ఇప్పుడే దేవా నీ ప్రభావాన్ని బిడ్డలలోనికి పంపించండి. ఈ ఉదయకాలపు ఆరాధనలు ఎంతమంది అయితే ప్రార్థనలో పాలు పంచుకుంటున్నారో, అది చిన్ని వ్యాధి మొదలుకొని మరణకరమైన వ్యాధి వరకు అయా ఎట్టి రోగమైనను వారి దేహం నుండి తొలగిపోవును గాక. ప్రతి అంధకార శక్తుల నుండి వారు విడుదల పొందుకుందురు గాక. వారు నీ మహిమను చూతురు గాక, వారు నీ మహత్కార్యములు చూతురు గాక, వారు నీ ఆశ్చర్య కార్యములు చూతురు గాక. అయా నీ గొప్ప కార్యములు వారు చూతురు గాక.
నీ మహిమలు వారు చూతురుగాక, నీ ప్రభావం వారిని తాకునుగాక. ఇప్పుడే నీ ప్రభావం తాకుతుండగా చిన్న బిడ్డలు స్వస్థపడుతున్నారు ప్రభా. నీ ప్రభావం తాకుతుండగా యవ్వనస్తులు స్వస్థ పొందుకుంటున్నారు తండ్రి. అయా ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న వారు, విశ్వాసం ఉంచిన వారు అనేక మంది అద్భుతాలు ఆశ్చర్యకార్యాల ద్వారా అయా మరి తృప్తి పరచబోతున్నారు తండ్రి. నీకే వందనాలు, స్తోత్రము 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 తండ్రి. మరి ఇదిగోనైనా రూపాయి మొదలుకొని కోట్ల వరకు నా అప్పులు యేసు నామమున తొలగిపోవునుగాక అని ప్రార్థన చేస్తున్నాను. మరి ఆర్థిక సమస్య అంటే సామాన్యమైనది కాదు నాయన. ఆర్థిక సమస్యలో చిక్కబడి ఉన్నవారు నాయన, ఆర్థిక సమస్యల్లో విరిగి నలిగిపోయినటువంటి మరి పరిస్థితుల్లో వారు ఉన్నారు నాయన. అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా, ఆర్థిక సమస్యల నుంచి వారిని విడుదల కలగచేయండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఆర్థిక సమస్యతో బాధపడుతున్నారో ఒక్క అద్భుత ఆశ్చర్యకార్యం ద్వారా వారికి గొప్ప విడుదలను కలగచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి. అయ్యా, మరి కొంతమంది అయితే మరి ఇదిగోనైనా వేరొకరికి అప్పులు ఇచ్చి ప్రభా వారు మరి ఇవ్వకపోయేసరికి వారి అప్పులు వీరు కట్టుకుంటున్నారు నాయన. ఈఎంఐలు కట్టుకుంటున్నారు, లోన్స్ కట్టుకుంటున్నారు. ఎంతోమంది సతమతం అవుతున్నారు ప్రభా. నమ్మి ఇస్తే ప్రభా వారు మోసం చేశారు నాయన. అయా, ప్రేమ కలిగి ఇవ్వడం వల్ల అయా మోసపోయాము నాయన. ఇదిగోనైనా నా బిడ్డలు అయా, మేము ప్రార్థన చేస్తున్నాము. ఈ యొక్క బంధకాల నుండి విడుదల కలగచేయండి ప్రభా. మాది కాని అప్పు మేము కడుతున్నాము నాయన. మాది కాని సమస్యలో మేము పడిపోయాము నాయన. అయా, నా ఆత్మీయ బిడ్డలు పడిపోయారు ప్రభా. అలాంటి వారిని మోసం చేసిన వారికి దైవికమైనటువంటి భయము వారికిలో పుట్టును గాక. వారు ఆశ్చర్యకరంగా నా బిడ్డలకు, ఆత్మీయ బిడ్డలకు, నాకు ఎవరికి చెందిన వారి ధనాన్ని మరల తిరిగి ఇచ్చి వేయుదురు గాక అని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. నువ్వు చూచుచున్న దేవుడవు తండ్రి. అయా, మరి వివాహము కాని వారి విషయమే ప్రార్థిస్తున్నాను. వివాహము అన్ని విషయంలో ఘనమైనది నాయన. మంచి వరుణ్ణి, మంచి వధువును నాయన జతపరచండి ప్రభువా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా, నీ గొప్ప మేలులతో తృప్తిపరచండి. వివాహము అన్ని విషయంలో ఘనమైనది, ఘనంగా జరిపించండి నాయన. ఇంకా వివాహం కాని వారి విషయమే ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీవే నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. గుణవంతులను నాయన బిడ్డలకు అనుగ్రహించండి, గుణవంతురాలను బిడ్డలకు అనుగ్రహించండి. యెహోవా దూత మరి ఎలియాజరుకు ముందుగా వెళ్ళిన దూత నాయన బిడ్డలకు ముందుగా వెళ్ళి అయా మరి ఆ యొక్క వివాహాల విషయాల్లో మీరు అద్భుతం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. మరి వివాహమై ఎన్ని సంవత్సరాలు గడ్డుతనమైనను యేసు నామమున తొలగిపోవును గాక. మరి గర్భాశయంలో మరి ఇతర అవయవాల్లో మరి ఎక్కడ కల్మషం ఉన్నా, ఎక్కడ మరి ఇదిగో నా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నా, మరి ఎటువంటి ప్రమాదమైన ఎటువంటి కీడు జరిగి మరి అక్కడ మరి ఆ యొక్క అస్వస్థతకు లోనై ఉన్నారు, మరి వారిని ముట్టండి ప్రభా. ఒకవేళ భర్త వలన కానీ భార్య వల్ల కానీ లోపాలు ఏమన్నా కానీ నువ్వు సర్వశక్తి గల దేవుడు గనుక నీ నామమున ప్రార్థిస్తే నీవే అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తావు గనుక యేసు నామములో నేను ప్రార్థన చేస్తుండగా వారికి పరిపూర్ణమైన స్వస్థత జరిగించి గర్భఫలమును వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మరి ఇదిగో నాయనా, గడియలు నిండగా సుఖమైన ప్రసవాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ప్రసవించిన తల్లిని బిడ్డను క్షేమంగా చూడండి. నీ కౌగిట్లో భద్రపరచమని నేను ప్రార్థన చేస్తున్నాను. నువ్వు ఉన్నవాడవు, అనువాడనై ఉన్నావు తండ్రి. మమ్మల్ని చూచుచున్న దేవుడవు తండ్రి, నీకే వందనాలు. మరి ఎవరైతే ఇదిగోనైనా చిన్న బిడ్డలు కలిగి ఉన్నారు, చిన్న బిడ్డలు వయసునందు, జ్ఞానమందు, దేవాని దయందు, మనుషుల దయందు వారు వర్ధిల్లుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. వారు వర్ధిల్లుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. జ్ఞాన పూర్ణాత్మతో వారిని నింపండి ప్రభా. మంచి తెలివిని, జ్ఞానాన్ని, వివేకాన్ని అనుగ్రహించండి. లోక జ్ఞానమును అనుగ్రహించండి, పరలోక జ్ఞానమును అనుగ్రహించండి. నీ మహిమను చూపించమని ప్రార్థన చేస్తున్నాను. నీ మహత్కార్యము జరిగించమని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. వారికి తెలివి, జ్ఞానము, వివేకము అనుగ్రహించండి అయ్యా. మరి ఎల్కేజీ మొదలుకొని పిహెచ్డి వరకు ఎవరైతే మరి కాలేజీలకు వెళ్తున్నారో, స్కూల్స్కి వెళ్తున్నారో, మరి ఇదిగో నేను అయ్యా మరి అలాంటి వారికి చుట్టూరు నీ దూత
దూతని కావలి ఉంచండి. మంచి ఆరోగ్యములు వారికి అనుగ్రహించండి. తెలివిని వివేకాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఎల్కేజీ మొదలుకొని పిహెచ్డి వరకు రాస్తున్న ప్రతి ఎగ్జామ్ బిడ్డలు పాస్ అవ్వలాగా నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నీ కరుణ, నీ కటాక్షము బిడ్డల ఎడల చూపించమని ప్రార్థన చేస్తున్నాను. అయా ఇదిగోనైనా నెమ్మది కలిగినటువంటి జీవితాన్ని వారికి అనుగ్రహించండి ప్రభా. అయా ఇదిగోనైనా జ్ఞానముతో నింపండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. వారు ఒకవేళ చదువు నిమిత్తం భయపడుతున్నారేమో, అయా మరి జ్ఞానము లేదని బాధపడుతున్నారేమో, అలాంటి వారికి మీరు దర్శించి ధైర్యమును చెప్పమని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా నా ప్రార్థన ఆలకించువాడా, ప్రార్థనకు ప్రతిఫలము దయచేవాడా, నీకే వందనాలు. ఉద్యోగం చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అనుగ్రహించండి. నీకే వందనాలు, స్తోత్రములు. వారికి చదువు తగినట్టుగా మంచి ఉద్యోగం అనుగ్రహించండి. సంఘ బిడ్డలు ఎవరు కూడా ఉద్యోగం లేకుండా ఉండకూడదు కనుక మీరే ఒక అద్భుతం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా నేను ప్రార్థన చేస్తుండగా ప్రభా, ఎవరైతే మరిదిగోనైనా వ్యాపారం చేస్తున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. చేతి పని వారిని, కూలి పని వారిని, వృత్తులు గల వారిని, వ్యవసాయం చేస్తున్న వారిని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అందరినీ మీరు దీవించండి ప్రభా. నీకే వందనాలు. వారి యొక్క రాకపోకలందు నీ దూతని కావలి ఉంచండి. వారు ఏ పని నిమిత్తం బయటకు వెళ్తున్నారో కంచె అనుగ్రహించండి. నీ కాపుదలను అనుగ్రహించండి. ఈరోజు చేస్తున్న ప్రతి పనిలోనూ, డీల్స్లోనూ మీరు తోడుగా ఉండండి. కీడును తప్పించి మేలుతో తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబంలో శాంతి, సమాధానము, నెమ్మది కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం. వారి బిడ్డలను మీరు దీవించండి. బిడ్డలను చూచునాగున కృపను గ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మంచి ఆరోగ్యములు, శాంతి, సమాధానము, నెమ్మదిని వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా మరి చెరసాల్లో ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. అయా మీరు వారికి మారు మనసును కలగచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా మరి ఇదిగోనైనా మరి ఎవరైతే ప్రభా పోలీస్ కేసులు, ఇతర కేసులతో సతమతమవుతున్నారో అలాంటి వారికి గొప్ప విడుదలను దయచేయండి ప్రభా. అయా వారు ఒకవేళ వారు ఎటువంటి తప్పు చేయకుండా నిష్కారణంగా వారు పోలీస్ కేసుల్లోనూ మరి ఇదిగోనైనా ఇక ఆ యొక్క చెరసాల్లోనూ వారు ఉంటే మీరు సర్వలోక న్యాయాధిపతి కనుక మీరే ఒక అద్భుత ఆశ్చర్యకరమైనటువంటి సహాయం దయచేసి వారిని ఆ బంధకాల నుంచి విడుదల కలగ చేయమని ప్రార్థన చేస్తాం. ఒకవేళ వారు తప్పు చేసిన వారైతే ప్రభా వారితో మీరు మాట్లాడండి, వారిని దర్శించండి. నీకే వందనాలు, స్తోత్రము తండ్రి. అయా నువ్వు చూచుచున్న దేవుడవు తండ్రి. అయా నువ్వు సర్వము ఎరిగిన దేవుడవు తండ్రి. మారు మనసు లేని వారికి అనేకులకు మారు మనసును కలగచేయండి ప్రభా. అయా భర్త మారాలని, భార్య మారాలని, బిడ్డలు మారాలని, అన్నదమ్ములు మారాలని, అక్క చెల్లెలు మారాలని ఎంతోమంది ప్రార్థనలు చేస్తున్నారయ్యా. అయా వారి యొక్క జీవితంలో ప్రభా మాకు రక్షణ కలగజేసినట్లే అనేకులకు రక్షణ కలగచేయమని అడుగుచున్నారు ప్రభా. అయా మేము కూడా అడుగుచున్నాము తండ్రి. ఎంతోమంది రక్షణ లేని వారు అయా ఇదిగోనైనా 98% మంది ఉండిపోయారు నాయన. అయా మేమైతే కొంతమంది చూసే అయ్యో ఎంతోమంది వస్తున్నారని అతిశయపడుతున్నారు నాయన. కానీ ఇదిగో నాయన సర్వలోకము పాపముతో నింపబడి ఉంది నాయన. మరి ఇదిగో నాయన ప్రతి ఒక్కరికి నీ రాజ్య సువార్తను అందించి అయా వారిని అందరినీ రక్షణ పాదంలోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. మరి కొందరైతే తాగుడు, మత్తుకు, అయా జోదానికి, నాయన వ్యభిచారానికి లోనైపోయి అయా నీకు దూరమే బతుకుతున్నారు ప్రభా. నిన్ను అయా నీ సన్నిధిని మరిచిపోయి తిరుగులాడుచున్నారు నాయన. అలాంటి వారితో మీరు దర్శించండి. అలాంటి వారిని సన్నిధికి నడిపించండి. అయా మీరు నేరుగా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. రౌడీ షీటర్లు ఉన్నారు ప్రభా, గోండాలు ఉన్నారు ప్రభా. అయా ఇదిగోనైనా దౌర్జన్యం చేయవారు ఉన్నారు ప్రభా. అలాంటి వారిని సౌలును పౌలుగా మార్చిన దేవుడా, నీవే ఒక అద్భుత ఆశ్చర్యకార్యం జరిగించి వారిని దర్శించి వారితో మాట్లాడి ఆ బంధకాల్లోంచి విడుదల కలగచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా మరి ఎవరైతే విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇవ్వబడిన దర్శన వాగ్దానంలోనికి నాయన బిడ్డలను తీసుకెళ్ళమని ప్రార్థన చేస్తున్నాను. విదేశాలు వెళ్ళిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. విదేశాల్లో ప్రభా దేశము కాని దేశము, ప్రాంతం కాని ప్రాంతంలో వారు ఉంటున్నారు. భాష కాని భాష ప్రభా, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఏ దేశం మీదకి యుద్ధం చేస్తుందో తెలియదు ప్రభా. అలాంటి పరిస్థితుల్లో వారు ఉండగా ఓ లోక
లోక రక్షకుడా, సర్వలోక న్యాయాధిపతి మీరే. దేశము మధ్య సఖ్యతను, సమాధానాన్ని అనుగ్రహించండి. విదేశాల్లో ఉన్న ఆత్మీయ బిడ్డలు, వారి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ఒకవేళ ఉద్యోగం లేని వారైతే ఉద్యోగం అనుగ్రహించండి. వారు వ్యాపారస్తులైతే దీవించండి. వారు ఏ పని దొరక్క బాధపడుతుంటే ఏదో ఒక పనిని వారికి అనుగ్రహించి మేలుతో తృప్తిపరచమండి. ఎవరైతే మరి పిఆర్ కోసం ట్రై చేస్తున్నారో ప్రభా, వారికి నీ కృప అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, నీకే వందనాలు. నువ్వు చూచుచున్న దేవుడవు తండ్రి, సర్వశక్తిమంతుడు తండ్రి, యెహోవా రాఫా, యెహోవా ఈరే, నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. స్తోత్రం తండ్రి. అయా మరి ఉదయకాల సమయంలో మేము ప్రార్థన చేస్తుండగా నీ పరిశుద్ధాత్మను నా మీదను, నీ బిడ్డల మీదను కుమ్మరించండి. నేరుగా నీ బిడ్డల మీద కుమ్మరించండి. ఈ ఉదయకాలపు స్తుతి ఆరాధనలో అయా, ఈ ఉదయకాలపు ఆరాధనలో నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి ప్రభా. నీ పరిశుద్ధాత్మను బలముగా కుమ్మరించమని నేను ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, ఇదిగోనైనా మరి ఎవరైతే మరి విధవరాండ్రులు ఉన్నారో మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. భర్త లేక మరి వారు ఎంతో ఆదరణ కరువై ఉన్నారు. అలాంటి వారికి మీరు పోషకుడుగా ఉండండి, బలపరచువాడిగా ఉండండి, స్థిరపరచువాడిగా ఉండండి. మీరే సమృద్ధిని కలుగజేయవాడిగా ఉండండి. వారు చేస్తున్న ప్రతి పనిలో కీడు నుండి తప్పించి మేలుతో తృప్తిపరచమని అయా, నమ్మేటువంటి వారు, అయా నమ్మకమైన వారు, వారికి సహాయకులుగా ఉండులాగిన కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మరి అనాథలైనటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అనాథాశ్రమంలో ఉన్నవారు, వికలాంగులు మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా, వారు తల్లిదండ్రులు లేక బాధపడుతున్నారు. అలాంటి వారికి ఆదరణకర్తగా ఉండి మీరు వారితో మాట్లాడమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా, నువ్వు చూచుచున్న దేవుడవు తండ్రి. అయా, మా యొక్క పరిస్థితులు ఎరిగిన దేవుడవు తండ్రి. నీ కనుదృష్టి మా మీద ఉంచిన దేవుడవు తండ్రి. నీకే వందనాలు, స్తోత్రము తండ్రి. మరి ఈ సమయంలో మరిదిగోనైనా ఈ సమయంలో మరి చాలామందికి మరి భర్త చనిపోయి, భార్య చనిపోయి, అదేవిధంగా మరి డివోర్స్ అయిపోయి ఎంతోమంది మరి ఇది ఒంటరిగా ఉంటున్నారు నాయన. యవ్వనంలోనే ఒంటరి వారు అయిపోయారు నాయన. అలాంటి వారికి ఏదో ఒక మార్గాన్ని చూపించి వారి జీవితాన్ని జతపరిచి ఒక అద్భుత సహాయం దయచేయమని, ఆశీర్వాదకరంగా మార్చమని నేను ప్రార్థిస్తున్నాను. ఈ శుక్రవారం దినమున అయా, మరి ఎవరైతే అయా మరి డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయారో, ఎవరైతే తాగుడుకు నాయన, పేకాటకు, అదేవిధంగా జోదానికి మరియు ఇతర చెడు వ్యసనాలకు లోనైపోయారో వారందరినీ యేసు నామంలో బయటకు తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా, వందనాలు, స్తోత్రము తండ్రి. యోబు ఇంటి చుట్టూరు కంచె వేయబడినట్టు మా ఇంటి చుట్టూరు నీ కంచె వేయబడును గాక, నీ కాపుదల అనుగ్రహించబడును గాక. ప్రభా, నీకే వందనాలు. ఈ మినిస్ట్రీకి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సపోర్ట్ చేస్తున్నాం ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఫైనాన్షియల్ సపోర్టర్స్ని దీవించండి. వారి కష్టార్జితాన్ని నాయన హెచ్చించి ఇస్తున్నారు ప్రభా. కొన్ని పరిచర్యలు మరి వారి జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలు ఇస్తున్న కానుకలను బట్టి, దశమ భాగాలను బట్టి, కృతజ్ఞత అర్పణలను బట్టి నీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి, నిజమైన దేవుడు తండ్రి. నీవు తప్ప మాకు వేరొక దైవము లేదు, వేరొక రక్షణ శృంగము లేదు ప్రభా. మీదిగోనైనా నిన్ను మనసారా ఆరాధించడానికి ఎన్నో దినాల నుంచి ఆయా మందిర స్థలాన్ని అనుగ్రహించమని, మందిర నిర్మాణం జరిగించమని ఒక శతాధిపతిని పంపించమని అడుగుతున్నాం. మా కొరకు శతాధిపతిని సిద్ధపరిచినందుకు నీకు వందనాలు అయ్యా. మరి ఇదిగోనైనా A to Z అన్నీ కూడా మీరు అద్భుత రీతిగా సమకూర్చి మరి ఆ మందిరం కట్టబడులాగా మనసారా నిన్ను ఆరాధించేటువంటి భాగ్యమును నాయన మాకును అనేకులను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మేము రిక్తులం తండ్రి, మా దగ్గర ఏమీ లేదు నాయన. నువ్వు ఇచ్చిన విశ్వాసం ఉంది, నీ నామమున శక్తి ఉన్నదని మరి శతాధిపతి తెలుసుకున్నట్లు ప్రభా మేము కూడా తెలుసుకున్నాం గనుక నీ నామమున ప్రార్థన మాత్రమే చేస్తున్నాము తండ్రి. అయా, భేదవారము ఈ లోకములో మరి ధనము లేనివారం కావచ్చేమో కానీ విశ్వాసముతో మంచి పోరాడడానికి సిద్ధపడినటువంటి అయా జవాన్లు నాయన, అయా నీ క్రీస్తు యేసు యొక్క సైనికులమని చెప్పబడడానికి మేము సంతోషిస్తున్నాం ప్రభా.
అయా విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూస్తూ మందిర స్థలము గురించి, నిర్మాణం గురించి, శతాధిపతి గురించి ఆయన చేతులకు అప్పచెప్తున్నాం ప్రభు. మీరే ఒక అద్భుతాశ్చర్య కార్యము జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. అందరి చెవులు గింగురుమను రీతిలో యెహోవా గొప్ప కార్యము చేసినట, యెహోవా గొప్ప మేలులు చేసినట, యెహోవా అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసినట అని అందరూ చెప్పుకునే రీతిలో దైవాని కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇదిగో నాయన, మా దగ్గర ఉన్నవి తక్కువ నాయన. అయా జరగవలసిన మరి ఇదిగో నాయన డీల్ విషయంలోనూ, తర్వాత కన్స్ట్రక్షన్ విషయంలో సుమారు 10 కోట్లు అవసరమైంది నాయన. మీరే అద్భుతం ఆశ్చర్య కార్యం జరిగించండి నాయన. ఎవరో ఒకరి ద్వారా సహాయము దయచేసి మందిరమును కట్టించమని ప్రార్థన చేస్తున్నాను. నీవు చేయకపోతే మాకెవరు చేయగలరు నాయన? నీ మీదే ఆశ పెట్టుకుని ఉన్నాము. నా ప్రాణమా దేవుని యందు ఆశ పెట్టుకో అని దావీదు చెప్పాడు నాయన. అయ్యా, మేము కూడా నా ప్రాణాన్ని నీ మీదే ఆశ పెట్టుకొనుచున్నాము తండ్రి. నువ్వు చేయువాడవు తండ్రి, నువ్వు చూచుచున్న దేవుడవు తండ్రి, నువ్వు కృపా సత్య సంపూర్ణుడవు తండ్రి, మేలుతో తృప్తిపరచు దేవుడవు తండ్రి. నీకే వందనాలు వందనాలు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వలోక న్యాయాధిపతి నీకే స్తోత్రం 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 తండ్రి. మరిదిగోనైనా పరిచారకుల్లో మరిదిగోనైనా అనేక మంది పరిచారకులు అయ్యా నాయన ఈ యొక్క మినిస్ట్రీకి సహకారులుగా ఉన్నారు నాయన. ఎంతోమంది మరి వారు కష్టపడుతున్నారు. వారందరినీ, వారి బిడ్డలను, వారి ఫ్యామిలీని, వారి చేతి పని వారిని, కూలి పని వారిని, వృత్తిని వారిని, వ్యవసాయం చేస్తున్న వారిని అందరినీ మీరు దీవించండి ప్రభా. మీకే వందనాలు స్తోత్రములు తండ్రి. అయా వ్యాపారస్తులను వృద్ధి చేయండి, దీవెనకరంగా మార్చండి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఇంక్రిమెంట్ కోసము ట్రై చేస్తున్నవారు అయా, మరి అదేవిధంగా ట్రాన్స్ఫర్ల కోసం, గవర్నమెంట్ జాబ్ అయితే ట్రాన్స్ఫర్ల కోసం ట్రై చేస్తున్న వారిని నీ కృపను గ్రహించండి. మీరే అద్భుత ఆశ్చర్యకరమైనటువంటి సహాయం చేసి వారిని ఆయా పరిస్థితులన్నిటినీ మార్చమని నేను ప్రార్థన చేస్తున్నాను. అయా వ్యవసాయం చేస్తున్న వారికి వాతావరణం అనుకూలంగా ఉంచండి. మంచి అయా ఫలభరితమైన పంట అనుగ్రహించి రాబడిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీరు దీవెనకరంగా మార్చమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభు దేశాన్ని అయా రక్షిస్తున్న జవాన్లు మీరు జ్ఞాపకం చేసుకోండి. పోలీస్ డిపార్ట్మెంట్ని జ్ఞాపకం చేసుకోండి. మంచి న్యాయవాదులు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా మా దేశాన్ని, మా రాష్ట్రాలను పరిపాలిస్తున్న మంత్రులను మీరు జ్ఞాపకం చేసుకోమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. మరి సమయంలో మరి సేవలు చేస్తున్నటువంటి ఆత్మీయ బిడ్డలు, ఆత్మ పాస్టర్ గారులు ఎంతోమంది ఉన్నారు నాయన. నీవు ఏర్పరచుకున్న దైవ సేవకులు ఎంతోమంది ఉన్నారు నాయన. వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ఆయా పాస్టర్ అమ్మలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. పాస్టర్ గారి పిల్లలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. వారి సంఘాలను వృద్ధి చేయండి. సంఘ సరిహద్దులను విశాలపరచండి. నన్ను, నా భార్యను, నా బిడ్డలను మీరు దీవించండి. నా సంఘ సరిహద్దులను కూడా విశాలపరచమని, మీరే మహిమ ఘనత మహాప్రభావాలు పొందుకోమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీకే వందనాలు స్తోత్రము తండ్రి. అయ్యా ఇదిగోనైనా నేను ప్రార్థన చేస్తుండగా ప్రభా ఆశ్చర్యకరుడా, అద్భుతాలు చేయగల దేవుడా, మహిమగల కార్యాలు చేయగల దేవుడా, మహత్కార్యాలు చేయగల దేవుడా, అయ్యా మా జీవితంలో ఒక మేలు జరిగించండి. ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానాన్ని, నెమ్మదిని అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాము. ప్రభా నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. అయ్యా నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి. అయా మమ్మల్ని పోషించు దేవుడు అయి ఉన్నావు తండ్రి. మరి ఇదిగోనైనా ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఎంతోమంది అయితే వీక్షిస్తూ అయా ప్రార్థనలు ఎక్కిపిస్తున్నారో వారి సమస్య, ఆరోగ్య సమస్య తీసివేయండి, అనారోగ్య సమస్య తీసివేయండి. చీకటి శక్తుల ప్రభావం నుంచి విడుదల కలగచేయండి. నెమ్మదిని దయ చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా నీకే వందనాలు స్తోత్రం 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 తండ్రి. ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి నాయన, స్వస్థపరచండి నాయన. నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. అయా నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి, గొప్ప దేవుడా నీకే వందనాలు. అయ్యా మరి పోలీస్ కేసులు, ఇతర కేసులతో సతమతమవుతున్న వారికి అనేకులు ఉన్నారు ప్రభా. వారందరినీ మీరు విడిపించండి, వారందరినీ మీరు విడిపించండి నాయన.
వారి బంధకాల నుంచి విడుదల కలుగచేయండి. ఎంతోమంది ఏడుస్తున్నారు, కొట్టుమిట్లు ఆడుతున్నారు, మేము చెయ్యని తప్పులో మేము పడ్డాము, మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ఇదిగోనైనా ఇదిగో ఆర్థిక సమస్యలో ఉన్నవారు ఈఎంఐలు కట్టలేక, క్రెడిట్ కార్డ్స్ బిల్లు కట్టలేక ఎంతోమందో ఉన్నారు ప్రభు, బాధపడుతున్నారు, నరక యాతన అనుభవిస్తున్నారు. వ్యాపారస్తులైతే కొంతమంది మరి ఇదిగోనైనా ఆర్డర్స్ తీసుకుని వారి బిల్స్ పెండింగ్స్లో ఉన్నాయి నాయన. ఆ పెండింగ్లో ఉన్న బిల్లులు యేసు నామమున రిలీజ్ అగును గాక, యేసు నామమున రిలీజ్ అగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. హాస్పిటల్లో ఉన్న వైద్యులు మీరు ముట్టండి, నీ గాయపడిన హస్తంతో తాకండి. అదేవిధంగా మరి అనేక మంది అనాథలైనటువంటి వారు మరి రోడ్ల మీద తిరుగుతున్నారు ప్రభా, దిక్కులేని వారిగా ఉన్నారు నాయన. అలాంటి వారిని మీరే ఒకసారి దర్శించి పోషించమని నేను ప్రార్థన చేస్తున్నాను. మా సంఘాన్ని వృద్ధి చేయండి, సంఘ సరిహద్దులను విశాలపరచండి. అనేకులు వచ్చి నీ నామమున ప్రార్థన చేయడానికి నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నా సంఘ బిడ్డలందరూ ఆత్మీయమైన స్థితిలో ఉండులాగున అయ్యా మరి చక్కని కోయరు, చక్కని మ్యూజిషియన్స్ మేమందరం కలిసి నిన్ను మనసారా ఆరాధించడానికి నీ కృపను మాపై ఉంచమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ యూట్యూబ్ ద్వారా అనేకులు ఈ ప్రార్థనలో పాల్పంచుకుందరుగాక. అంతేవిధంగా మరి మాకున్న ఒకే ఒక మరి ఆస్కారం ఇదే కదా కనుక ప్రభా నీ కృప అనుగ్రహించమని మంచి అవకాశాన్ని నీ బిడ్డలకు అనేకులు చూచి వాక్యంలో బలము పొందుకోను లాగున, శక్తిని పొందుకును లాగున కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా నీకే వందనాలు. మా అందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా మరి వేకోజాము ప్రార్థనలో శుక్రవారం రోజున ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న బిడ్డలందరూ కూడా నీ కృప అనుగ్రహించాను. అదేవిధంగా రాత్రి 8:30 జరుగు అయ్యా మరి ఇదిగోన్న ఉపవాస ప్రార్థనలో కూడా నీ కృప అనుగ్రహించమని, మీరు మహిమ ఘనత మహాప్రభావాలు పొందుకోమని మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్తూ మా ప్రభువును రక్షకుడు నైనా యేసుక్రీస్తు నామమున నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. అట్టివాడు నీటి కాలువల వారున నాటబడినదే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. నేటి దినాల్లో చాలామంది ప్రార్థన చేస్తున్నారు కానీ వాక్యాన్ని చదవలేకపోతున్నారు. కొందరైతే వాక్యం చదవడము రాక చదవలేకపోతే, కొందరికి చదువు వచ్చి కూడా వాక్యాన్ని చదవడానికి వారు మనసు పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే ప్రార్థన చేయడం అంటే మనం దేవుడితో మాట్లాడడం, వాక్యం చదవడం అంటే దేవుడు మనతో మాట్లాడడం. దేవుడు మాట్లాడుతుంటే విననివ్వకుండా చేసే పని సాతాను ఎప్పుడు చేస్తూ ఉంటాడు. కనుక మీరు వాక్యాన్ని వినలేకపోతున్నారని, చదవలేకపోతున్నారని నేను గ్రహించాను. కాబట్టి ఏ విధము చేతనైనాను ఉదయకాల సమయంలో 3 అధ్యాయాలు మీకు చదివి వినిపించాలనేది నేను తీర్మానించుకున్నాను. కనుక ఈరోజు మీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు దేవుడు ఏర్పరిచిన పరిశుద్ధ గ్రంథంలోని 3 అధ్యాయాలు చదువుకొని దేవుని మహిమపరచుకుందామా? అయితే పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి నాతో కలిసి చదవండి. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయం. 7వ సంవత్సరమున విడుదల ఇయ్యవలెను. ఆ గడువు రీతి ఏదనగా, తన పొరుగు వానికి అప్పిచ్చిన ప్రతి అప్పులవాడు దానికి గడువు ఇయ్యవలెను. అది యెహోవాకు గడువు అనబడును గనుక అప్పిచ్చినవాడు తన పొరుగు వానినైనను తన సహోదరునినైనను నిర్బంధింపకూడదు. అన్యుని నిర్బంధింపవచ్చును గాని నీ సహోదరుని యొద్దనున్న దానిని విడిచిపెట్టవలెను. నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశంలో యెహోవా నిన్ను నిశ్చయంగా ఆశీర్వదించును. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్టుకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా విని ఎడల మీలో పేదలు ఉండనే ఉండరు. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు. అనేక జనములు ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనను నీ సహోదరుల్లో ఒక బీదవాడు ఉండిన ఎడల బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచుకొనకూడదు. నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చెయ్యి చాచి వాని అక్కరి చొప్పున
ఆ ఎక్కరకు చాలినంత అవశ్యముగా వారిని అప్పియవలను. విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరము సమీపమైనదని చెడ్డ తలంపు నీ మనసులో పుట్టక ఉండునట్లు జాగ్రత్త పడుము. భేదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు వానికేమియూ ఇయ్యకపోయిన ఎడల వాడొకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొర్రపెట్టును, అది నీకు పాపమగును. నీవు నిశ్చయముగా వానికి ఇవ్వలను. వానికిచ్చినందుకు మనసులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. బేదలు దేశములో ఉండక మానరు. అందుచేత నేను నీ దేశములోనున్న నీ సహోదరులకు దీనులకును బేదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. నీ సహోదరుల్లో హెబ్రీయుడే గాని హెబ్రీయురాలే గాని నీకు అమ్మబడి 6 సంవత్సరములు నీకు దాస్యము చేసిన ఎడల 7వ సంవత్సరమున వాని విడిపించి నీ యొద్ద నుండి పంపివేయవలెను. అయితే వాని విడిపించి నీ యొద్ద నుండి పంపివేయినప్పుడు నీవు వట్టి చేతులతో వాని పంపివేయకూడదు. నీవు ఐగుప్తు దేశములో దాసుడివై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించినని జ్ఞాపకము చేసుకుని నీ మందలోను నీ కళ్ళములోను నీ ద్రాక్ష గానుగులోను కొంత అవశ్యంగా వానికి ఇవ్వలను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించి నీకు అనుగ్రహించిన దానిలో కొంత వానికి ఇవ్వలను. ఆ హేతువు చేతను నేను ఈ సంగతి నేడు నీకు ఆజ్ఞాపించి ఉన్నాను. అయితే నీ యొద్ద వానికి మేలు కలిగినందున నిన్నును నీ ఇంటి వారిని ప్రేమించుచున్నాను గనుక నేను నీ యొద్ద నుండి వెళ్ళిపోనని అతడు నీతో చెప్పిన ఎడల నీవు కుదురును పట్టుకొని తలుపులోనికి దిగునట్లుగా వాని చెవికి దానిని గుచ్చవలెను. ఆ తరువాత అతడు నిత్యము నీకు దాసుడై ఉండెను. అలాగుననే నీవు నీ దాసికిని చేయవలెను. వానిని స్వతంత్రునిగా పోనిచ్చుటకు కష్టమని నీవు అనుకొనకూడదు. ఏలైనగా వాడు 6 సంవత్సరములు నీకు దాస్యము చేసినందున జీతగానికి రావలసిన 2 జీతముల లాభము నీకు కలిగెను. అలాగైతే నీ దేవుడైన యెహోవా నీకు చేయు వాటన్నిటి విషయంలో నిన్ను ఆశీర్వదించును. నీ గోవుల్లోనేమి నీ గొర్రెల మేకల్లోనేమి తొలుచూలు ప్రతి మగదానిని నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. నీ కోడెలలో తొలుచూలు దానితో పని చేయకూడదు. నీ గొర్రె మేకలలో తొలుచూలు దాని బొచ్చు కత్తిరింపకూడదు. యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీవును నీ ఇంటివారును నీ దేవుడైన యెహోవా సన్నిధిని ప్రతి సంవత్సరము దాన్ని తినవలెను. దానిలో లోపము అనగా దానికి కుంటితనమైనను గుడ్డితనమైనను మరి ఏ లోపమైనను ఉండిన ఎడల నీ దేవుడైన యెహోవాకు దాన్ని అర్పింపకూడదు. జింకను దుప్పిని తినునట్లు నీ పురములలో పవిత్రులు దాన్ని తినవచ్చును. వాటి రక్తమును మాత్రము నీవు తినకూడదు. నీళ్ల వలె భూమి మీద దాన్ని పారబోయవలను. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయం. అబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరిగింపవలను. ఏలయనగా అబీబు నెలలో రాత్రివేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను రప్పించాను. యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలములోనే నీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించి గొర్రె మేకల్లో గాని గోవుల్లో గాని బలి అర్పింపవలను. పస్కా పండుగలో పొంగిన దేనినైనను తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్తు దేశం నుండి వచ్చితివి కదా. నీవు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినమున నీ జీవితములన్నిటిలో జ్ఞాపకం చేసుకున్నట్లు బాధను స్మరణకు తెచ్చు పొంగని ఆహారమును 7 దినములు తినవలెను. నీ ప్రాంతములన్నిటిలో 7 దినములు పొంగినదేదైనను కనబడకూడదు. మరియు నీవు మొదటి తేదీ సాయంకాలమున వధించిన దాని మాంసములో కొంచెమైనను ఉదయం వరకు మిగిలి ఉండకూడదు. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న పురముల్లో దేని యందైనను పస్కా పశువును వధింపకూడదు. నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలములోనే నీవు ఐగుప్తుల నుండి బయలుదేరి వచ్చిన వేళను అనగా సూర్యుడు అస్తమించు సాయంకాలమున పస్కా పశువును వధించి నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున దానిని కాల్చి పూజించి ఉదయమున తిరిగి నీ గుడారములకు వెళ్ళవలను. 6 దినములు నీవు పొంగని రొట్టెలు తినవలను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు వ్రత దినము. అందులో నీవు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. 7 వారములను నీవు లెక్కింపవలను. పంట చేనిపైనే
కొడవలి మొదటి వేసినది మొదలుకొని 7 వారములను లెక్కించి నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుడికై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దానిని ఇయ్యవలెను. అప్పుడు నీవును, నీ కుమారుడును, నీ కుమార్తెను, నీ దాసుడును, నీ దాసియను, నీ గ్రామములోనున్న లేవీయులను, నీ మధ్యనున్న పరదేశులను, తల్లిదండ్రులు లేనివారును, విధవరాండ్రులను నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకుని స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. నీవు ఐగుప్తులో దాసుడివై ఉండిన సంగతిని జ్ఞాపకం చేసుకుని ఈ కట్టడలను ఆచరించి జరుపుకొనవలెను. నీ కళ్ళములో నుండి ధాన్యమును, నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను 7 దినములు ఆచరింపవలెను. ఈ పండుగలో నీవును, నీ కుమారుడును, నీ కుమార్తెను, నీ దాసుడును, నీ దాసియును, నీ గ్రామంలోనున్న లేవీయులను, పరదేశులను, తల్లిదండ్రులు లేనివారును, విధవరాండ్రులను సంతోషింపవలెను. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను, నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును గనుక యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడైన యెహోవాకు 7 దినములు పండుగ చేయవలెను. నీవు నిశ్చయముగా సంతోషింపవలెను. ఏటికి 3 మారులు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలెను. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడును తన శక్తి కొలది ఇయ్యవలెను. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ గ్రామము అన్నిటిలో నీ గోత్రములకు న్యాయాధిపతులకు నాయకులను నీవు ఏర్పరచుకొనవలెను. వారు న్యాయమును బట్టి జనులకు తీర్పు తీర్చవలెను. నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. ఏలైనగా లంచము జ్ఞానుల కన్నులకు క్రొడ్డితనము కలుగుచేయు, నీతిమంతుల మాటలకు అపార్థము పుట్టించు. నీవు జీవించి నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున స్వాధీనపరుచుకున్నట్లు కేవలము న్యాయముని అనుసరించి నడుచుకొనవలెను. నీ దేవుడైన యెహోవాకు నీవు కట్టు బలిపీఠము సమీపమున ఏ విధమైన వృక్షమును నాటకూడదు, దేవతా స్తంభమును ఏర్పరచకూడదు. నీ దేవుడైన యెహోవా విగ్రహమును ద్వేషించువాడు గనుక నీవు ఏ స్తంభమునైనను నిలువబెట్టకూడదు. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయం. నీవు కలంకమైనను మరి ఏ అవలక్షణమైనను గల ఎద్దునే గాని గొర్రె మేకలనే గాని నీ దేవుడైన యెహోవాకు బలిగా అర్పింపకూడదు. అది నీ దేవుడైన యెహోవాకు హేయము. నీ దేవుడైన యెహోవా నిబంధనను మీరి ఆయన దృష్టికి చెడ్డదానిని చేయుచు నేనిచ్చిన ఆజ్ఞకు విరోధముగా అన్యదేవతలకు అనగా సూర్యునికైనను, చంద్రునికైనను, ఆకాశ నక్షత్రముల్లో దేనికైనను నమస్కరించి మ్రొక్కు పురుషుడే గాని స్త్రీయే గాని నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ గ్రామముల్లో దేని అందైనను నీ మధ్య కనపడినప్పుడు అది నీకు తెలుపబడిన తర్వాత నీవు విని బాగుగా విచారణ చేయవలెను. అది నిజమైన ఎడల అనగా అట్టి హేయక్రియ ఇశ్రాయేల్లో జరిగి ఉండుట వాస్తవమైన ఎడల ఆ చెడ్డ కార్యం చేసిన పురుషుని గాని స్త్రీని గాని నీ గ్రామముల వెలుపలికి తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టవలెను. 2-3 సాక్షుల మాట మీదనే చావదగిన వానికి మరణశిక్ష విధింపవలెను. ఒక్క సాక్షి మాట మీదనే వానికి విధింపకూడదు. వాని చంపుటకు మొదటి సాక్షులను తరువాత జనులందరూ వాని మీద చేతులు వేయవలెను. అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలెను. హత్యకు హత్యకు, వాద్యమునకు, దెబ్బకు నీ గ్రామముల్లో వివాదములు పుట్టగా వీటి భేదము కనుగొనుటకు నీకు సాధ్యము కాని ఎడల నీవు లేచి నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకుని స్థలమునకు వెళ్ళి యాజకులైన లేవీయులను ఆ దినములలో నుండి న్యాయాధిపతిని విచారింపవలెను. వారు దానికి తగిన తీర్పు నీకు తెలియజెప్పుదురు. యెహోవా ఏర్పరచుకున్న స్థలమున వారు నీకు తెలుపు తీర్పు చొప్పున నీవు జరిగించి వారు నీకు తేటపరచు అన్నిటి చొప్పున తీర్పు తీర్చుటకు జాగ్రత్త పడవలెను. వారు నీకు తేటపరచు భావం చొప్పునను వారు నీతో చెప్పు తీర్పు చొప్పునను నీవు తీర్చవలెను. వారు నీకు తెలుపు మాట నుండి కుడికి గాని ఎడమకు గాని నీవు తిరగకూడదు. మరియు నెవడైనను మూర్ఖించి అక్కడ నీ దేవుడైన యెహోవాకు పరిచర్య చేయుటకు నిలుచు
యాజకుని మాటనే గాని ఆ న్యాయాధిపతి మాటనే గాని నొల్లని ఎడల వాడు చావవలను. అట్లు చెడుతనమును ఇశ్రాయేలీయుల్లో నుండి పరిహరింపవలను. అప్పుడు జనులందరూ విని భయపడి మూర్ఖ వర్తమానం విడిచిపెట్టుదురు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకుని అందులో నివసించిన నా చుట్టూనున్న సమస్త జనముల వలె నా మీద రాజును నియమించుకుందును అనుకునేనని ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచు వారిని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలను. నీ సహోదరుల్లోనే గాని ఒకని నీ మీద రాజుగా నియమించుకొనవలను. నీ సహోదరుడు కానీ అన్యుణ్ణి నీ మీద నియమించుకొనకూడదు. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు. తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకును జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఏలైనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాను. తన హృదయము తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకొనకూడదు. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింపజేసి కొనకూడదు. మరియు అతడు రాజ్యసింహాసనమునందు ఆసీనుడైన తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనములోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకొనవలెను. అది అతని యొద్ద ఉండవలెను. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మాంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకున్నట్టుకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుతూ ఉండవలెను. ఈ రోజు వాగ్దానము: నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనం. యు మేక్ రెడీ ఏ టేబుల్ ఫర్ మీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై హేటర్స్, యు పుట్ ఆయిల్ ఆన్ మై హెడ్, మై కప్ ఈజ్ ఓవర్ ఫ్లోయింగ్. సామ్స్ 23rd chapter 5th verse. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీ శత్రువుడి ఎదుట నిన్ను హెచ్చించబోతున్నాడు, ఆశీర్వాదకరంగా అభిషేకించబోతున్నాడు. నీ అభిషేకము విలువ పెరగబోతుంది. నీ శత్రువులు అనుకుంటారు దేవుడు ఇతన్ని ఎంతగా ఆశీర్వదించాడు అని. ఎంతగా అంటే నీవు అభిషేకములోనూ ఆశీర్వాదంలోనూ నీ గిన్నె నిండి పొర్లాడునట్లు నీ శత్రువులు అది చూసి అసూయపడునంతగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు అట్టి కృప నీకు కలుగజేయనుగాక. ఆమేన్.